హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చిన్నమ్మ చెప్పి చిన్ని కథను విందామా? దాని పేరేంటంటే కోతి చెప్పిన నీతి. రామచంద్రపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్ళి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని మంచిగా పేరు తెచ్చుకున్నాడు రంగయ్య. పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకి ఓ రోజు పొలంలో పని ఉండటంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకుని వెళ్ళమని చెప్పాడు. సుబ్బయ్య పాలు తీసుకుని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతడికి ఓ చెడు ఆలోచన వచ్చింది. తన దగ్గర 5 లీటర్ల పాలకు మరో 5 లీటర్ల నీళ్లు కలిపేశాడు. తండ్రి మీద ఎలానో నమ్మకం ఉంటుంది కాబట్టి తాను నీళ్లు కలిపినా ఈ ఒక్కరోజుకి ఎవ్వరికీ అనుమానం రాదు అని అనుకున్నాడు. ఆ పాలను పట్టుకెళ్ళి అందరికీ పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బు రావడంతో చాలా సంతోషించాడు. తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా వెనక నుంచి ఒక కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టు ఎక్కి కూర్చుంది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణేలను బావిలో ఒక్కొక్కటి వేసి నేల మీదకి ఒక్కటి చప్పున విసరసాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా అస్సలు సుబ్బయ్య వల్ల కాలేదు. కాసేపటికి ఆ సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయి నాణాలని ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. రంగయ్య సంచి తీసి చూస్తే అందులో 5 లీటర్లకు సరిపోయే డబ్బు ఎంత వస్తుందో అంతే ఉంది. కోతి నీకు మంచి పాఠమే చెప్పింది సుబ్బయ్య. ఈ సంచిలో 5 లీటర్ల పాలు డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బుని బావిలో పడేసింది. పాల డబ్బు మనకి, నీళ్ళ డబ్బు బావికి. లెక్క సరిపోయింది కదూ. మరెప్పుడు ఇలాంటి పని చెయ్యకు అని చెప్పాడు రంగయ్య. ఓకేనా?